వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం వడదెబ్బ హీట్ స్ట్రోక్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా మన శరీరంలో ఏమాత్రం ఇంకా చెమట పట్టకుండా శరీరము మొత్తం నీటిని కోల్పోతుంది. అలాగే మనకు టెంపరేచరు 105 డిగ్రీస్ ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు విపరీతమైనటువంటి వణుకు వస్తుంది శరీరంలో. అలాగే మనకు అన్కాన్షియస్నెస్ అంటే కళ్ళు బైర్లు గమ్మి అన్కాన్షియస్నెస్ స్థితికి గురైపోతాము. అలాగే మనము ఫిట్స్కి గురవుతాము. అన్కాన్షియస్నెస్ కోమాకి కూడా దారి తీయొచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే అది వడదెబ్బ అవ్వచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి? వడదెబ్బ నుంచి మనం హీట్ స్ట్రోక్ నుంచి తగ్గించుకోవాలంటే మనం సాధారణంగా మనం ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 4 తర్వాత మనం పనులు చూసుకోవాలి. అలాగే మనం ఏదన్నా పొలంకో లేదా బజారుకో వెళ్ళేటప్పుడు వాటర్ని తెచ్చుకోవాలి, వెంట పెట్టుకోవాలి. అలాగే మనకు ఎండకు డైరెక్ట్గా మనము గురి కాకుండా గొడుగు కానీ, తలకు టోపీ కానీ, రుమాలు కానీ చుట్టుకోవాలి.